అమ్మవారికి కుంకుమార్చన ఉద్రిక్తం. బంజారాహిల్స్లోని ఆలయంలో బోనం సమర్పించేందుకు బీజేపీ నాయకుల యత్నం అడ్డుకున్నటువంటి పోలీసులు, పలువురు నేతల అరెస్టు. రామచంద్రరావు గృహ నిర్బంధం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కారు అక్రమ అరెస్టులు. బండి సంజయ్ దేశభక్తి కార్యక్రమాలు చేపట్టడం నేరమా? డీకే అరుణ. నేనేమంటున్నా అంటే ఇంతకు మొదలే ఒక వార్త విన్నాను. ఆ వార్త ఏంది అంటే బీజేపీ వచ్చినాక మన దైనందిన జీవితంలో పనులు సైంటిఫిక్ గా గానీ, చదువు పరంగా గానీ, నాలెడ్జ్ పరంగా గానీ అవన్నీ ఏం లేవు. గుళ్ళు, గోపురాలు, మసీదులు, కొట్లాటలు, తన్నకాలు, పగలు ప్రతీకారాలు. ఆడ గుడి ఉంది, ఈడ ఈ దేవుడు వెలిచిండు, అక్కడ ఆ దేవుడు వెలిచిండు. మనుషులను మానసికంగా పగలు ప్రతీకారాలతో రగిలించడం తప్ప ఈ బీజేపీ ఒక పరిజ్ఞానము, ఒక సైన్స్, ఒక టెక్నాలజీ, ఒక ఉద్యోగము, ఒక జీవితము, ఒక వ్యాపారము, ఒక వ్యవసాయము, ఒక ప్రాజెక్టు ఈ సిద్ధ లేదు. కులము, మతము, నిన్ను ఆ ప్రాంతము, ఈ ప్రాంతము, పాకిస్తాను, ఇండియా ఇదే పని ఇలా పాడైపోను. మొత్తం ఇదే పని మీద ఉన్నారు. ఇక ఆ దేవుడు ఇట్లా చేసిండు, ఈ దేవుడిని అట్లా చేసిరు. ప్రజలకు ఏం నేర్పాలనుకున్నారు? ఒక కష్టపడే తత్వము, ఒక చదువుకునే విధానము, ఒక మోటివేషను ఏమైనా పాడైందా? ఒక పాఠశాల అంటే వీళ్ళకి ఏమైనా విలువ ఉందా? ఏమైనా గుళ్ళ మీద మసీదులు, గుళ్ళు సెంటిమెంట్ రగిలించాలి, ఆగమాగం చేయాలి. ఏం మనుషులే.